వృశ్చిక రాశి వారికి గురుడు మే 1వ తేదీ నుంచి సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఇది ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8 అయితే వ్యయం 14 అయింది. అలాగే రాజపూజ్య అవమానాలు 4, 5గా ఉన్నాయి. సప్తమ స్థానంలో గురుడు సంచారం మూలంగా వీరికి యోగప్రదంగా ఆరోగ్యప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉద్యోగ విజయాలు కలుగుతాయి. గతంలోని వ్యాపార వృత్తి సంబంధమైనటువంటి సమస్యలను త్వరితగతిన వీరు పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పడుతుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెట్టుకోగలుగుతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగ అవకాశం రావడానికి ఆదాయం పెరుగుదల కూడా ఉంటుంది. నూతన వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొందడానికి ఇది నాంది అవుతుంది ఈ సంవత్సరము. ఈ రాశి వారికి మాతృ గృహ విషయాలను సూచించే చతుర్థ స్థానం కుంభరాశిలో శని యొక్క సంచారం మూలంగా ఈ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే తల్లి ఇల్లు వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. విద్యార్థులు చదువుకి ప్రభావితం అయ్యి ఆటుపోటులకు గురవుతారు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆలస్యమైనా కానీ వీరికి కూడా విజయం వస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్నటువంటి న్యాయపరమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. విజయం సాధిస్తారు. సమృద్ధికి లోటు లేదు, కానీ ఎదుగుదల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంది. వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తులు ప్రత్యేకించి పై అధికారులతో సంయమనం కనుక పాటిస్తే ముందు మంచి జరుగుతుంది. వీరికి కూడా అదృష్ట సంఖ్య 9గా ఉంది.